బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై దాడులను తిరిగి ప్రారంభించడానికి అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తమతో త్వరగా డీల్ కుదుర్చుకోవాలని సూచించారు. ఇరాన్ను హెచ్చరిస్తూ ఓ ఏఐ ఫోటోను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. తుఫానుకు ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. మరోవైపు చర్చల విషయంలో అమెరికాకు తాజాగా ఇరాన్కు కఠిన షరతులు విధించింది. చర్చలు సఫలం కావాలి అంటే ఇరాన్ తన దగ్గర ఉన్న దాదాపు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంను తక్షణమే అమెరికాకు అప్పగించాలి అంటూ డిమాండ్ చేసింది. అమెరికా గతంలో విధించిన కఠినమైన ఆంక్షలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఇరాన్కు జరిగిన నష్టానికి తాము ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తే లేదు అని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లోని కొన్ని అణు కేంద్రాలకు మాత్రమే అనుమతినిస్తామని, మిగిలినవన్నీ మూసేయాలని డిమాండ్ చేసింది. ఇక విదేశీ బ్యాంకుల్లో అమెరికా బ్లాక్ చేసిన ఇరాన్ నిధుల్లో కనీసం 25% అన్ఫ్రీజ్ చేయడానికి అమెరికా నిరాకరించిందని ఫాస్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇదిలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బరాకా అణు విద్యుత్ కేంద్రం టార్గెట్గా డ్రోన్ దాడి జరిగింది. దీంతో అక్కడున్న విద్యుత్ జనరేటర్ దగ్గర మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అని అబుదాబి అధికారులు ప్రకటించారు. రేడియేషన్ సమస్య కూడా తలెత్తలేదు అని చెప్పారు. మరోవైపు ఈ దాడులకు బాధ్యులమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఇటీవల ఇజ్రాయెల్ సైనిక దళాలకు యుఏఈ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ అణు విద్యుత్ కేంద్రంపై దాడికి పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిని పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచే ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.